సంవత్సరాల వరకు కలిసి వర్క్ చేసినాం. మేము మీటింగ్ 2023 మేము కన్సల్టెన్సీ స్టార్ట్ చేద్దామని మాట్లాడుకొని అనుకోవడం జరిగింది. నేను హిమకాంత్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఫైనాన్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫైనాన్స్లో బాగానే 1 year 1.5 year బాగానే నడిచింది. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లో రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ పరంగా ఇద్దరం కలిసి చేసినాం. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోవాలో ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను హిమకాంత్ రెడ్డి ఇద్దరమే ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కంపెనీ ఫరం ఓపెన్ చేసినప్పుడు పార్ట్నర్ మీరు ఉన్నానంటే వద్దు మధు, మీరు ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళకు పార్ట్నర్షిప్ తీసుకో, నేను బ్యాక్గ్రౌండ్ ఉండి సపోర్ట్ చేస్తా, బ్యాక్గ్రౌండ్ నుండి వర్క్ చేస్తా అని చెప్పడం జరిగింది. గురుగారి కావడిగా ఆయన చెప్పినట్టు నేను వినుకుంటూ రావడం జరిగింది. ఆ రోజు బయట వాళ్ళందుకు మా ఇంట్లో నుంచి మా సిస్టర్కి, నేను మా చెల్లెళ్ళకు దీంట్లో డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళకు ఎప్పుడు ఆమె బయట వచ్చి వర్క్ చేయడం అసలు ఈ కేసును అసలు ఈ గోకులందనకు మా చెల్లెలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ భూమి దగ్గర పోలే, ఇక్కడ పైసలు కట్టలే, ఎక్కడి నుంచి పైసలు తీసుకురాలే, చేసింది నేను హిమకాంత్ రెడ్డి ఇద్దరం చేసినాం. నేను ఉన్న ఊరు నుంచి, నా బ్లడ్ రిలేషన్ నుంచి, నా రిలేషన్ నుంచి నేను అమౌంట్ తీసుకొచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. కొంతవరకు బాగానే ఒక 1 year బాగానే నడిచేది. మెల్లమెల్లగా మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల జనాలు మేము రిటర్న్స్ ఇవ్వకుండా ఆ టైంలో జనాలు మా మీద ఫిర్యాదు కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ టైంలో నేను రిమైండ్ అవ్వడం కూడా జరిగింది. ఆ టైంలో కూడా నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చాను, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చాను, ఏజెంట్ల పేరు కూడా ఆ రోజు నేను కేసులో చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నేను హిమకాంత్ రెడ్డి గురించి, మా పార్ట్నర్ గురించి, మా గురుగారి గురించి ఎక్కడ ఓపెన్ అవ్వలే. ఇప్పుడు నేను ఆ రోజు ఓపెన్ ఎక్కడ అవ్వలే, రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఆ టైంలో బండి శివకుమార్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు అని నేను ముగ్గురం శుభక్షేత్ర ఫరం ఓపెన్ చేయడం కూడా జరిగింది. ప్లాన్ పరంగా జనాలకి ఇద్దామని శుభక్షేత్ర ప్లాన్ ఏమిటంటే 101 square ల్యాండ్తో జనాలకి రిజిస్ట్రేషన్ చేయించి ఒక ఐడి ఆన్లైన్ యాప్తో ఒక ఐడికి వచ్చేసి 5 లక్షలు జమ చేసి ఈ విధంగా బిజినెస్ చేద్దామని ఆ రోజు డిసైడ్ అవ్వడం జరిగింది. నన్ను ముందు తీసుకొచ్చి నా పేరు అప్పుడు కూడా ముందు తీసుకొచ్చి బిజినెస్ నా పేరు చెప్పి వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసి పర్సనల్గా వాళ్ళ బినామీల దగ్గర ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఇన్ని రోజులు మీరు కూడబెట్టింది ఆస్తులైనా, మేము బినామీల అకౌంట్లో ఉన్న నిధులైనా జనాలు బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. హిమకాంత్ రెడ్డి ఇప్పుడు మీకు రెస్పెక్ట్ ఇచ్చాను. నిజాలు బయటకు వస్తున్నాయి. ఈయన ఎవరైతే మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఉన్నారో, మా గురుగారు హిమకాంత్ రెడ్డి ఈయన, ఓకేనా, చూసిరా బాగా. ఇంకోటి చూపించాలి మీకు. ఈమె సరిత మేడం అనాలో. ఈమె అయితే బాధితురాలు అయితే కాదు. ఈమె దాదాపుగా 10 రోజుల నుంచి మీడియా ముందు వచ్చి వడావడా ఏమేమి మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. నేను ఒక బాధితురాలని చూపిస్తుంది. ఈమె బాధితురాలు కాదు, మీడియా మిత్రురాలా. అందరూ అబ్జర్వ్ చేయండి బాగా. ఇంకోటి చూపించాలి మీకు. మా గురుగారు, ఇంకా ఈమెని ఏమంటారో తెలియదు, మా గురుగారి ఎక్స్పర్ట్ ఈమె మా గురుగారు ఇద్దరు ఎక్స్పర్ట్.
వీళ్ళు ఎట్లా ఉంటారంటే అసలు వీళ్ళ మైండ్ సెట్ వేరే డిఫరెంట్, ఇంకా మనం ఇంకా చెప్పకూడదు అసలు. వీళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రెస్ మీట్ ఏ మీడియా జరగదు. వీళ్ళిద్దరు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా బాగా అబ్జర్వ్ చేయండి, మీరు బాగా అబ్జర్వ్ చేయాలా. ఏ ప్రెస్ మీట్ జరగదు వీళ్ళిద్దరు లేకుండా. ఇంకా ఇంకా వీళ్ళ చూడాలా, ఇంకా వీళ్ళది చూస్తే ఇంకా మా గురువు గారిది ఇంకా మేడం గారిది, ఇంకా మేడం అన్నాలో ఇంకా ఏమన్నాలో ఇంకా మనం చెప్పకూడదు. కానీ ఇంక వీళ్ళది ఎట్లా ఉంటుందంటే మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఇంకా మేడం గారు ఒక స్టేజ్ మీద కూర్చుంటే ఇంకా మధ్యలో వచ్చి ఒక వ్యక్తి కూర్చుంటారు చూడు, ఇంకా పూజారి అంటారు ఇంకా అయ్యగారు అంటారో తెలియదు, కానీ ఆ వ్యక్తి ఇంకా సుబ్బు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా జనాల్ని ఇంకా వీళ్ళు పిచ్చోలు చేస్తారు. ఇంకో 10-15 రోజుల నుంచి పిచ్చోలు అంటే ఇంకా ఘోరంగా పిచ్చోలు చేస్తారు. అసలు ఈ హిమకాంత్ రెడ్డి మా గురుగారు ఎవరైతే ఉన్నారో ఈయనని తప్పియడానికి, ఈయనకి సైడ్ పంపించడానికి ఇంకా ఈ సరిత మేడం అంటారు ఇంకా అసలు నేను చెప్పకూడదు. కానీ మా అయ్యగారిది ఎక్స్పర్ట్, మా గురుగారిది హిమకాంత్ రెడ్డిది, మా సారిది ఇంకా మేడం అంటారు ఇంకా తెలియదు. కానీ ఈమె ప్రతి మీడియా ముందు వచ్చి ఈయనకి తప్పియాలని ఇంకా హెల్ప్ చేస్తుంటుంది, సపోర్ట్ చేస్తుంది. కానీ ఈమె మీడియా ముందు వచ్చి నేను బాధితురాలని, నేను విక్టిమ్ని అని ప్రచారం చేస్తుంది. ఇంకా జనాలు ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా ఇక పూజారి గారు చూడండి మధ్యలో ఉండి ప్రతి ప్రెస్ మీట్ లో వీళ్ళు లేకుండా ఏ ప్రెస్ మీట్ జరగదు. ఇలా ఉంటుంది వీళ్ళు స్కామ్. ఇంకా ఫ్రాడ్లు వీళ్ళు అందరు హిమకాంత్ రెడ్డి వెనకాల 4-5 ఉంటారు. వీళ్ళందరూ కలిసి నన్ను బదనాం చేస్తారు. నేను ఒక ఫ్రాడ్ని, వీళ్ళ పైసలు నేను తీసుకుపోయినట్టు, తిన్నట్టు, ఇంకా ఏదేదో వీళ్ళు మాట్లాడి వీళ్ళ టీం వేరే టోటల్. ఇంకా వీళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడుకోవాలి. వీళ్ళ సబ్జెక్ట్ వేరే, వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే క్రిమినల్ మైండ్. వీళ్ళ క్రిమినల్ మైండ్ తో జనాల మైండ్ సెట్ అందరినీ డిఫరెంట్ ఒక పిక్చర్ చేస్తారు. ఇప్పటి వరకు అయితే ఇంకా నేను ఇంకా మీడియా ముందు వస్తున్నా, ఒక్కొక్కటి బండారం ఇంకా బయట పెట్టిస్తా, మళ్ళీ వస్తా. ఇంకా నేను ఆగదిలే. హిమకాంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీరు ఎట్లా అంటే అట్లా చెప్పుకుంటూ మన టీంలో అయినా మీరు చెప్పినట్టు నేను మాట వినుకుంటూ వచ్చిన. ఇంకా నేను మీ మాట వినను, ఎందుకంటే మిమ్మల్ని నమ్మి నేను ఆగమైనా. ఎక్కడే ఉండని మీరు బయట. ఇంకోటి మేజర్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఈ సరిత గారు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అంటున్నా, ఈమెని అరెస్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఈ మా గురుగారి డబ్బులు ఎక్కడైతే ఉన్నారో ఈమె చెప్తుంది. బినామీలు అందరూ బయటకు వస్తారు. ఈమెని పట్టుకోవాలి ఫస్ట్. ఈమెని పట్టుకుంటే గట్టిగా అడిగితే మా హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్న బినామీలు అందరికి బయటకు వచ్చి తర్వాత జనాలకి న్యాయం అవుతుంది. మేజర్ నాకు కూడా న్యాయం అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇంకా కొంతమంది బండారం బయటపడడానికి మళ్ళీ వస్తా.